ప్రొఫెషన్ కష్టం అసలు అనిపించదు ఇంకా ఇప్పటివరకు ఎప్పుడు కష్టం నెవర్, Okay. అది అనిపించదు కూడా ఇన్ ఫ్యూచర్. ఓకే. మీరు చేసేటప్పుడు ఎవరైనా అవకాశాలు అడిగేవారా? మీడియాలోకి రావాలంటే ఏం చేయాలి, బయట కలిసి ఎవరైనా కామన్ పబ్లిక్? నిన్న కూడా అడిగారు. ఇప్పుడు కదన్నా, అప్పుడు అంటే ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. వాళ్ళకి తెలియట్లేదు చెప్పాను నేను ఆల్రెడీ. ఎవరిని అడగక్కర్లేదు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టాడు ఒకడు, మహానుభావుడాడు. సెల్ ఫోన్ లో కెమెరా పెట్టినోడిని తాటికం మెట్టి కొట్టాలని చెప్పాను రీసెంట్ గానే నేను. ఎందుకు కొట్టాలంటే కెమెరా ఎందుకు అవసరం, ఫోన్ ఎందుకండి? హలో మా ఓనా ఏం చేస్తున్నా, భోంచేవా? సరే అదే నేను వచ్చేస్తాను, ఎల్లుండి కలుద్దాం. సమాచారం ఇక్కడ నుంచి అక్కడి నుంచి ఇక్కడికి చెప్పడం కోసం తయారు చేస్తే ఎవడికో దిక్కుమాలిన ఐడియా వచ్చి అందులో కెమెరా పెట్టాడు. ఈవేళ ప్రపంచం సంకన ఆగిపోయింది ఆ కెమెరా వల్ల. ఓకే. అలా చాలా మందికి తెలియని విషయం, మీకు మీ చేతుల్లోనే కెమెరా ఉంది. నువ్వు పాపులర్ అవ్వాలంటే ఎవడో వచ్చి నీ కెమెరాలు ఎట్టక్కర్లేదు, లైట్లు ఎక్కర్లేదు. అవసరం వీడికి అభిముఖంగా నుంచి మొఖం మీద లైట్ వేసుకుని కెమెరా పెట్టుకుని 4 మాటలు పాడే యూట్యూబ్ లో పాడే అంతే. ఓకే. నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి పాపులర్ అన్న అవుతావు, లేదంటే లోపల కుమ్మేయడం జరుగుద్ది. ఓకే. సో ఖచ్చితంగా మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఎప్పుడు వాతావరణం ఈ విధంగానే ఉంటది. సరదాగా ఉంటాను. ఓకే. ముఖ్యంగా మీది గోదావరి కదన్నా? అవును. నిజంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది టాలెంటెడ్ యాక్టర్స్ అందరూ కూడా గోదావరి జిల్లా నుంచి వచ్చినారు. వాళ్ళ టైమింగ్ కూడా చాలా బాగుంటది అన్న. కొన్ని సినిమాల్లో ఆ యాస వల్లే సినిమాలు ఆడిస్తూ ఉంటాయి. వరకు అంటే ఇప్పుడు అలా ఏం లేదన్న. బేసిక్ గా మీరు చెప్పింది కరెక్టే, గానీ అక్కడ ఒక పిచ్చి పట్టుకుంది అనుకో, గోదావరి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకటి అనుకుంటే దానికోసం వాడు ఎంత దూరమైన వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తాడు. దాన్ని ఎలాగైనా సాధించాలని పట్టుదలతో ఉంటాడు. నేను యాక్టర్ అని వచ్చా, యాంకర్ అయ్యా, రేడియో జాకీ అయ్యా, డబ్బింగ్ ఇవన్నీ చేసుకుని ఇవాళకి నేను ఇప్పుడు యాక్టర్ గా మీ ముందు కూర్చోగలిగాను. అలాగే ఒక డైరెక్టర్ అనుకున్నాడు అనుకోండి, మీ ఇలాంటి యంగ్స్టర్ దాని మీదే ఉంటాడు. ఆ కసి పట్టుదల ఆ గోదావరి నీళ్లలో ఆ ప్రాంతంలో ఉంటది. అందుకని వాళ్ళు సాధించి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు అందరిలో అవేర్నెస్ వచ్చింది. అన్ని ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇటు వరంగల్ నుంచి, అటు విజయనగరం నుంచి, ఇటు నెల్లూరు నుంచి, ఇటు ఎక్కడ ఎనీవేర్ అంటే 2 ప్రాంతాల నుంచి వస్తున్నారు. 2 చోట్ల టాలెంట్లు. ఆ 2 అనే మాటే లేదు. నీకు తెలియదు, తెలుగు అనే మాటే ఉంటది. ఓకే. నేను రీసెంట్ గా ఒక చోట చెప్పా, మీరు అంటారు కదా నేను గోదావరి జిల్లాల నుంచి వచ్చాను, మేము చాలా సినిమాలు ఈ మధ్యన ఏం మంచిగా ఉన్నాం, ఎట్లా ఉన్నా, ఏం చేస్తున్నాం, డైలాగులు ఇప్పుడు మొత్తం అవి చూడడానికి ఇష్టపడుతున్నారు. చెప్తాను భయ్యా, నేను పుట్టింది ఆంధ్ర గడ్డ, నేను పెరిగింది తెలంగాణ అడ్డ, నేను ఆడా ఉంటా ఏడా ఉంటా, నేను తెలుగు, నేను ఎక్కడైనా ఉంటాను. ఓకే. కానీ ఆ విద్వేషాలు ఇప్పుడు ఏం లేవు కానన్నా, కానీ కొంతమంది మాట్లాడుతుంటారు. సో వాటి గురించి మనం పట్టించుకోవద్దు. కానీ సో మిమ్మల్ని అయితే అందరు ఇష్టపడుతూ ఉంటారు. మేము కామన్ గా మీరు నేను చెప్తే ఎప్పుడు అంటాను, అందరూ నవ్వుతారు. ఫారెస్ట్ లో ర్యాబిట్లు అంటుండే, ఎక్కడైనా ఉంటది అది పాపం. అలా చిన్న పొదలాట్లు ఫారెస్ట్ లో ఉంటది. అది నిజంగానే పులి కోసం అనుకో దాన్ని తినేద్దామని వచ్చినా అందంగా క్యూట్ గా అలా జాలిగా అలా చూస్తూ ఉంటే ఆ పోలే పాపం ఇది కడుపు నిండదు ఏమో వెళ్ళిపోమ్మా అని పంపించేసే టైప్. నేను నలుగురితో ఉంటా, సరదాగా ఉంటా, నవ్విస్తూ ఉంటా, కాసేపు మాట్లాడడం, అక్కడ వెళ్ళిపోయాం అంతే. ఓకే. సో అందరికి మీరు జెమినీ సురేష్ అనే తెలుసు. మీ అసలు పేరేందని? అసలు వీర వెంకట సత్య సురేష్. వీర వెంకట సత్య సురేష్. ఓకే. మా ఏరియాలో వీర ఒకటి, వెంకట ఒకటి, సత్యనారాయణ స్వామి అన్నవరం. ఆ పేర్లు అన్ని, ఇప్పుడు మీ పేరు నరేష్ అనుకోండి, వీర వెంకట సత్య నరేష్ అంతే. అన్ని యాడ్ చేయాలి. చాలా మందికి అయ్యే ఉంటాయి. ఓకే. సో అది మీ పూర్తి పేరు, కానీ జనాలకు మాత్రం మీరు జెమినీ సురేష్ అనే తెలుసు. అది ఏదన్నా అంతే. నేనే కాదు, మీరు ఇంకొక 7-8 ఏళ్ళు ఇదే టీవీలో పట్టేది హిట్ టీవీ నరేష్ అంటే ఇప్పటికే అంటారు. ఆ ట్రూ కలర్ లో కూడా అలాగే వస్తుంది. ఓకే. TV9 సీను. ఓకే. జీ తెలుగు ప్రకాష్. ఓకే. అంతే. ఏదో చోట కూర్చుంటే ఇంకా ఏం చేస్తారు, జనాలు అంటించేస్తారు కోసం. అలా జెమినీ సురేష్ స్టిల్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ జెమినీ టెలివిజన్. రైట్. ఇప్పటికీ నేను జెమినీ టెలివిజన్ లో పనిచేస్తున్నాను. యాక్టర్ గా కొంచెం బిజీ అవటం వల్ల యాంకర్ గా కనిపించట్లేదు 2014 నుంచి. రైట్. బట్ నేను వినిపిస్తున్నాను. మీకు రెగ్యులర్ గా జెమినీ టీవీలో వినిపించే యాడ్స్ వాయిస్ అంతా నాదే. మీ జెమినీ టీవీలో ఓకే. ఈ ఆదివారం మధ్యాహ్నం ఉదయం 9 గంటలకు, మధ్యాహ్నం 10 గంటలకు అని టైమింగ్స్ వస్తాయి. రైట్. సీరియల్స్ టైమింగ్స్, సినిమా టైమింగ్స్ వస్తాయి. అవన్నీ మీవే. ఇంకా నేనే రికార్డ్ చేస్తాను. డబ్బింగ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వలే ఇంకా జెమినీ వాళ్ళు. అంటే వాళ్ళు తీసుకోలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.